ఈరోజు మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి మన మల్కాజ్గిరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీసు బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చిత్కా వ్యాపారాలు చేసుకొని పుట్టపోసుకుంటున్నటువంటి కార్మికులపైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను సామాన్లను ఆ పండ్లను కూరగాయలు అన్నిటిని కూడా నేల మట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికని కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండే ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్కు పాల్పడుతున్నప్పుడు చేయాలనుకుంటున్నప్పుడు మీరు కనీసం ఒక 4-5 రోజుల ముందన్న ఆటో ప్రచారం అన్నా చేయాలి కదా. ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఏకంగా వందలాది పోలీసులతోని బుల్డోజర్లతోని వచ్చి ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరిలో కొన్ని సంవత్సరాల తరబడి మల్కాజ్గిరి ప్రజానికానికి అందరికీ కూడా అండదండలు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. అలాంటి ఆఫీసులు కూడా కుట్రతోని కుతంత్రాలతోని ఇలా ఆఫీస్ మీద జేసీబీతోని కూల్చేయడం అనేది జరిగింది. కనీసం మాకు ఒక మాట చెప్తే మా ఆఫీస్లో వచ్చి నిరంతరం మా ఆఫీస్ కుల్లనే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి ఆఫీస్కి వచ్చి ఒక నోటీస్ ఇస్తే మేము స్వతహాగతాన్ని ఒకవేళ రోడ్డు కనుక అడ్డొస్తే మేము తొలగించే వాళ్ళం. అలాంటి చేయకుండా, అలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకంగా బుల్డోజర్ మీద అక్కస్తోని కుట్రలతోని వచ్చి ఇలా డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. ఇలా అంటే ప్రజల పక్షాన అధికారులు ఉండరు, ప్రజల పక్షాన పోలీసులు ఉండరు, ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండదు. మేము మాత్రము ప్రజల పక్షాన ఇలా ఎర్రజెండా కింద మేము పేదల ప్రజల కోసము వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తూ ఒక కేంద్రంగా ఒక ఆఫీస్ అంటూ మేము పెట్టుకుంటే కొద్దిగా షెడ్ బయటకు వచ్చినందుకు ఇలా ఆ కుట్రతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కుట్రల్లో భాగంగానే ఇలా కమ్యూనిస్ట్ ఆఫీసుల మీద కూడా దాడి చేయడము ఇది దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల కమిటీ కూడా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే మాకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని పేద ప్రజలతో పాటు సిపిఎం పార్టీ ఆఫీస్కు జరిగిన నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇది చెప్పా చేయకుండా వచ్చి దొంగలు పడ్డట్టుగా అర్ధరాత్రి వచ్చి దొంగలు పడ్డట్టుగా వచ్చేసి జేసీబీలతో వచ్చి దాడి చేయడం అనేది సరైనది కాదు. వీళ్ళు ముందస్తుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండే, అందరికి ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. ఇది యావత్ మల్కాజ్గిరి మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ 100-75-80% జీవిస్తున్నటువంటి పేద ప్రజలు ఈ మల్కాజ్గిరిలో చిన్న చిత్క వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పేద ప్రజల్ని ఇవాళ నేలపాలు చేసి వాళ్ళని రోడ్డు పాలు చేసినటువంటి ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నాం. తక్షణమే ఈ పేద ప్రజలు ఎవరైతే నష్టపోయినరో ఈరోజు వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూపెట్టాల్సినటువంటి అవసరం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మున్సిపల్ అధికారులకు కూడా ఉందని చెప్పేసి మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్ కూడా ఇట్లాంటి రేట్లు ఉన్నాయి, మరి దాన్ని కూడా తీసేస్తారా? అది కూడా ఇక్కడ గవర్నమెంట్ ఉంటే ఎవరు ఉంటాయి, రోడ్డు మీద ఉంది కదా, రోడ్డు మీద ఉన్నాయి అన్ని తీయాలి. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మల్కాజ్గిరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. శ్రీనివాస్ నీకు దమ్ముంటే ఇక్కడ పేద ప్రజలు తీసేస్తున్నావు కదా, సిపిఎం పార్టీ షట్టర్ కూడా కూల్చేసావు కదా, అదే మన పోలీస్ స్టేషన్ ముందు 200 ఫీట్లు బయటకు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షట్టర్లు వేశారు, ప్రజల కోసం వేశారని చెప్తారు. మరి ఇప్పుడు అది కూడా తీసేస్తావని అడుగుతున్నాము. తీసేయకపోతే నువ్వు పక్షపాతంగా ఉన్నట్లు లెక్క. అంటే ధనవంతులు బలవంతులకి వంత పాడుతూ పేదవాళ్ళ ఎడ మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లుగా లెక్క. చేతనైతే అది కూడా రోడ్డు కాపాడు, ఎంక్రోచ్మెంట్ని అడ్డుకో. మరి ఇక్కడ పేదలైతే తీసేస్తున్నావు, మరి పోలీస్ స్టేషన్ నువ్వు తీస్తావా లేదని నేను అడుగుతూ ఉన్నాను. తీయకపోతే నీ పైన ఎటువంటి చర్యలు ఉండాలన్నది కూడా నువ్వే ఆలోచన చేసుకో. సరిపో.